సమంత తన లైఫ్లో మరొక ఇంపార్టెంట్ వ్యక్తిని మాత్రం కోల్పోయింది. సో ఇక్కడ మనం ఈ పోస్ట్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. అంటిల్ వి మీట్ అగైన్ డాడ్ అనే విధంగా తన ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీని అయితే పెట్టడం జరిగింది. సో వాళ్ళ నాన్న అయితే చనిపోవడం జరిగింది. సో ఇప్పటి వరకు చూసుకుంటే సమంత లైఫ్లో ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువ మటుకు విషాదాలు, సాడ్ మూమెంట్స్ ఎక్కువగా ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే నాగచైతన్యతో విడాకులు తీసుకుందో అప్పటి నుంచి ఆ విడాకుల సందర్భం నుంచి తేరుకోవడానికి చాలా టైం పట్టింది. అంటే సినిమాలు చేయడానికి కావచ్చు, అదేవిధంగా తన లైఫ్లో కూడా చాలా మటుకు ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అర్థం చేసుకొని బయట వస్తున్న విమర్శలను ఎదుర్కొని నిలబడడానికి చాలా టైం తీసుకుంది. అదేవిధంగా అప్పుడప్పుడు తన మనసును ప్రశాంత్ చేసుకోవడానికి, అదేవిధంగా కోయంబత్తూరుకి వెళ్ళడం కానీ, అక్కడ మెడిటేషన్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా చేస్తూ ఉండేది. సో ముఖ్యంగా చూసుకుంటే నాగచైతన్య మాత్రం రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, హ్యాపీగానే ఉంటున్నాడు. కానీ సమంతకి మాత్రం ఎదురు దెబ్బల మీద ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి, ఇంకా కుంగిపోతూనే ఉంది. అదేవిధంగా ఇప్పుడు విడాకుల విషయం ఇప్పటి వరకు తేరుకోలేదు, ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది, హ్యాపీగా ఉంటుందన్న సమయంలోనే తనకు మయోసైటిస్ వ్యాధి రావడం, దానివల్ల సినిమా ఆఫర్లు రాకపోవడం, వచ్చినప్పటికీ కూడా చేయలేని సిచ్యువేషన్స్ రావడం వల్ల తను మాత్రం చాలా మటుకు కూడా తన లైఫ్లో కోల్పోవడం కానీ కుంగిపోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తన లైఫ్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి మాత్రం తన నుంచి దూరం కావడం జరిగింది. అంటే తన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎవరికైనా కావచ్చు, అది హీరోయిన్, ఏ హీరోయిన్ అయినా, టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, మీద ఏ రంగంలో అయినా ఒక అమ్మాయికి సపోర్ట్గా ఉండేది ఎవరంటే ఖచ్చితంగా వాళ్ళ నాన్న తర్వాత అన్నదమ్ములు ఉంటారు. సో అలాంటిది స్టార్టింగ్ నుంచి ఈ స్టేజ్కి రావడం వరకు కూడా వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా సమంతకి తోడుగా, నీడగా, ఒక అండగా, ధైర్యంగా ఉండేవాడు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు దూరం అవడం వల్ల సమంత మాత్రం ఇంకా బాధపడుతూనే ఉంది. సో అసలు దీని గురించి తేరుతుందా లేదా, అసలు ఈ విషాదం నుంచి తను తేరుకుంటుందా అని చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికైతే సమంత ఈ విషాదం నుంచి తొందరలోనే కోలుకోవాలి, తొందరలోనే మళ్ళీ సినిమాలు చేయాలి, ఇంకా స్ట్రాంగ్గా తనని తను మలుచుకోవాలని చాలా మంది ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.